కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి వల్ల ఇలా భారత్ ప్రపంచ దేశాల మధ్యలో ఏకాకైందని మాట్లాడుతున్నారు. మరి ఖర్గే గారు అన్నది వాస్తవమేనా? ఒకసారి వీడియో చూసేవాళ్ళు మీ అభిప్రాయాన్ని దయచేసి కమెంట్ చేయండి. ఇప్పుడు ప్రపంచంలో 57 ముస్లిం దేశాలు ఉన్నాయి. దగ్గర 50 పైగా ముస్లిం దేశాలు పాకిస్తాన్ని ఖండించినాయి, ఇలా భారత్కు మద్దతు ఇచ్చినాయి. ఈ ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఈ పహల్గామ్ ఇష్యూ కావచ్చు. ఇదే ప్రపంచంలో ఉన్నటువంటి ఫ్రాన్స్ కావచ్చు, రష్యా కావచ్చు, లేదా యూరోపియన్ యూనియన్ కావచ్చు, యూకే కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఈ దేశాలు మొత్తం కూడా భారత్కు మద్దతు ఇచ్చినాయి. సో వీళ్ళందరి మద్దతు ఒక ఎత్తు అయితే, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క శక్తితోటి ఇలా పాకిస్తాన్ మోకాల మీద కూర్చోబెట్టినాం అంటే ఇది చూడకపోవడానికి ఖర్గే కళ్ళలో ఒత్తులేసుకున్నాడా లేదా చెవులో సీజం పోసుకున్నాడా? ఇలా కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే కేవలం ఒక 2-3 దేశాలు పాకిస్తాన్ పక్కన నిలబడితే ఆ 2-3 దేశాలే ప్రపంచ దేశాలు లేదా ప్రపంచం మొత్తం అనుకునేటటువంటి అజ్ఞానం ఇలా కాంగ్రెస్ది, కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఇదే యూపీఏ కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో ఉగ్రదాడులు జరిగి సామాన్యులు చచ్చిపోతే వాళ్లకు 1-2 లక్షల నష్టపరిహారం చెల్లించడం, లేకపోతే వాళ్ళ శవాల వద్ద శ్రద్ధాంజలి ఘటించడం తప్ప మీరు పాకిస్తాను పీకింది ఏందని నేను అడుగుతున్నా. 2005 ఢిల్లీలో దాడి దీపావళికి ముందు జరిగి సామాన్యులు ఎంతమంది చచ్చిపోయారు? 2006 వారణాసి రైల్వే స్టేషన్లో జరిగింది. అదే 2006లో బొంబాయి సబర్మన్ రైల్వే స్టేషన్లో జరిగింది. 2007 హైదరాబాద్లో జరిగింది. 2008 మళ్ళీ యూపీలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, గుజరాత్లో జరిగింది, ఢిల్లీలో జరిగింది. ఇన్ని దాడులు జరిగితే కాంగ్రెస్ ఏం చేసింది? కేవలం అంతర్జాతీయ న్యాయస్థానాలకు పోవడం లేదా ఐక్యరాజ్య సమితి దగ్గర పోయి అయ్యా మేము బాధితులమని ఏడవడం తప్ప ఏమైనా పీకిర్రా వీళ్ళు? ఇవాళ పాకిస్తాన్ ఏదైనా ఒక దాడి చేస్తే దాన్ని తిప్పి కొడుతుంది ఎన్డీఏ. ప్రపంచ దేశాలను అడుక్కునే స్థాయి నుంచి ఇలా ప్రపంచం మనం అడుక్కునే స్థాయికి ఇలా ఎన్డీఏ భారతదేశాన్ని తీసుకుపోయింది కాదా? ఇలా ఆపరేషన్ సింధూర్లో మన చాలా దేశాలు రిక్వెస్ట్ చేయలేదా? రిక్వెస్ట్ చేస్తే కదా సీజ్ ఫైర్ అయింది. ఇది కాంగ్రెస్కు తెలియదా? ఈ వీడియో చూస్తున్నటువంటి తెలుగు వాళ్ళు కామెంట్ చేయండి. గతంలో యూపీఏ హయాంలో బాంబ్ బ్లాస్టులు జరిగితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? బాంబ్ బ్లాస్టులు చేసినటువంటి ఉగ్రవాదుల మీద తిరిగి దాడి చేసిందా, లేకపోతే ఆ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి పాకిస్తాన్ మీద దాడి చేసిందా, లేకపోతే ప్రపంచ దేశాలకు పోయి ఐసీజే కావచ్చు, యుఎన్ఓ దగ్గర చేతులు కట్టుకొని మేము బాధితులమని మాకు న్యాయం చేయడమని ఎప్పుడు చూసినా బ్రతిమలాడుకుందా? యూపీఐ టైంలో దేశం మొత్తం కూడా ఒక ధర్మసత్రం లాగా మారి ఎవరికి కూడా ఎక్కడికంటే అక్కడికి ఫ్రీ పాస్, ఫ్రీ ఎంట్రీ, ఎవడైనా రావచ్చు, హ్యాపీగా బాంబులు పేల్చుకోవచ్చు, భారతీయులను చంపవచ్చు, వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఉంది. ఇలా ఎన్డీఏ టైంలో ఎవడైనా బార్డర్ దాటి రావడానికి వీలవుతుందా? ఇలా జరిగినటువంటి 3 దాడులు కూడా మీరు ఊరి చూసినా, పుల్వామా చూసినా, ఇలా పహల్గామ్ చూసినా కేవలం సరిహద్దుల్లో మాత్రమే. సరిహద్దులు దాటడానికి చాలా కష్టాలు పడుతున్నారు ఆ నా కొడుకులు. అయినా మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కానీ ఈ యొక్క యూపీఏ కాంగ్రెస్ వాదుల నుంచి దేశభక్తి, జాతీయవాదాన్ని ఆశించడము, ఆ పాకిస్తాన్ నా కొడుకుల నుంచి వెళ్ళి శాంతి ఆశించడము రెండూ ఒకటే.